అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈ రోజు 11వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ అష్టమి మధ్యాహ్నం 12:14 వరకు తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 8:14 వరకు తదుపరి స్వాతి. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వ్యాపారాన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాన పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఏ మాత్రం లోటు ఉండదు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహాన సంతోషంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి సింహరాశి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటా బయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహాన ఆనందంగా గడుపుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఏమాత్రం కనపడదు. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. తదుపరి వృశ్చిక రాశి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తల్ని అందుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధువర్గం నుంచి ధనపరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రమాద సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఏ మాత్రం లోటు ఉండదు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం మీకు అందుతుంది. తదుపరి కుంభరాశి. ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసల్ని అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులని కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి మీనరాశి. వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మీకు చాలా మంచిది.